చేతులు కాలేక ఆకులు పట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ముందుగా ఒక పోల్ పెట్టింది వాళ్ళ ఏది ఫేస్బుక్లు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో. అందులో ఏ పరిపాలన మీకు కావాలి, ఫామ్ హౌస్ పాలన లేకపోతే ప్రజల వద్దకు పాలన అంటే ఫామ్ హౌస్ పాలన అంటూ పెద్ద ఎత్తున దాదాపుగా 1,00,000 మంది దాకా పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ చేయటం. దాంతో ఒక్కసారిగా బెత్తరపోవడం కాంగ్రెస్ వంతైంది. అది పెద్ద ఎత్తున నిన్నంతా ట్రోల్ అయింది, సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దాన్ని కవర్ చేసి కూడా నేను రాత్రికి రంగంలోకి దిగినటువంటి పార్టీ ఏం చెప్తుందయ్యా అంటే, అసలు ఇదంతా కూడా కావాలనే మేము చేశాము, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫేక్ ఐడియాలతో చాలా పెద్ద ఎత్తున నాటకాలు ఆడుతుంటారు, వాళ్ళందరూ ఫేక్ గాళ్ళు, అందుకని మేము ఈ పోస్ట్ పెట్టగానే ఎవడైనా అసలు ప్రజాస్వామ్యంలో ఫామ్ హౌస్ పాలన కావాలంటాడు, ఆ మాట అంటమే హంబక్ అంటేనే వాళ్ళందరూ ఎట్లాంటి దుర్మార్గులు, కేసీఆర్ కోసం ఎట్లాంటి స్థాయికైనా దిగజారుతున్నారు, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు చాలా కన్నింగు, వాళ్ళ బుద్ధి, వాళ్ళు ఎంతమంది ఫేక్ వాళ్ళు ఉన్నారో చెప్పడం కోసం ఇదంతా చేశామని చెప్పుకొస్తున్నారు. ఇక ఫేక్ అంటే అర్థం ఏంటి? మనిషి లేకుండా అకౌంట్ నడిపితే, లేదా ఒకటే 10 అకౌంట్లు నడిపితే అంటే ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళందరూ ఓపెన్గా ఫేసులతో సహా డైరెక్ట్గా అందులో పోల్లో పార్టిసిపేట్ చేసి. రెండోది, కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అంత టీము? ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి స్పందన ఎందుకు కరువైంది? అధికార మదంతో లేకపోతే అధికార బలంతో లేదా అధికారపు తపనతో నిద్రపోతున్నారా? అది కదా ఆలోచించుకోవాల్సింది.